ఉన్మాదిని కోసం రాజు, ఆమె హస్బెండ్ అయిన సేనాపతి ఇద్దరూ పెద్ద త్యాగమే చేశారు. వీళ్ళిద్దరిలో నిజంగా గ్రేటర్ వర్చ్యూ ఎవరిది? విక్రమార్కుడు ఆన్సరిచ్చాడు. రాజు, దే గ్రేటర్ వర్చ్యూ అన్నాడు. సేనాపతి భార్యని ఇచ్చేయడానికి రెడీ అవ్వడం అతని డ్యూటీ లాంటిదే, కాని రాజు ప్రాణం పోయేంత టెంప్టేషనున్నా తన సేనాపతి భార్యని ముట్టుకోలేదు. మోస్ట్ కింగ్స్ ప్లెజర్ కోసం ఏదైనా చేస్తారు, కాని ఈ రాజు మాత్రం తన డిజైర్నే చంపుకున్నాడు. చివరికి అదే హార్ట్ బ్రేక్తో చనిపోయాడు. ఆన్సర్ కరెక్ట్ అవ్వగానే బేతాళుడు మళ్లీ ఎస్కేప్ అయ్యాడు. రాజు మళ్లీ పట్టుకోగానే ఒక కొత్త ట్విస్ట్ స్టోరీ స్టార్ట్ చేశాడు. ఉరికి వెళ్తున్న ఒక దొంగ ఫస్ట్ ఏడ్చాడు, తర్వాత సడన్గా నవ్వాడు. ఎందుకో తెలుసా? ఆ దొంగని ఒక కింగ్ కాంబాట్లో పట్టుకుని ఇంపేల్మెంట్ పనిష్మెంట్ ఇచ్చాడు. చనిపోయే ముందు ఒక మర్చెంట్ కూతురు అతన్ని లవ్ చేసి కాపాడటానికి వచ్చింది. ఆ దొంగ ఏడ్చాడు, నవ్వాడు, ఆ తర్వాతే చనిపోయాడు. ఎందుకు ఏడ్చాడు, ఎందుకు నవ్వాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.